హలో అండి, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? ద పార్టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, గోవా. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది లేట్ నైట్ పార్టీస్, లౌడ్ మ్యూజిక్, ఇంకా బీచెస్. కానీ ఈ ట్రిప్ జస్ట్ బీచెస్కి పరిమితం కాదు. ఈ వ్లాగ్లో మనం నార్త్ గోవాలో ఉన్న పార్టీ వైబ్స్, ఓల్డ్ గోవాలో ఉన్న హిస్టరీ, అలాగే ఇంకా సౌత్ గోవాలో ఉన్న పీస్ కూడా మనం కవర్ చేద్దాం. ఈ ట్రిప్లో బీచెస్ నుండి టేస్టీ ఫుడ్ వరకు అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. మన జర్నీలో స్టార్ట్ అయ్యి కయాకింగ్, స్కూటీ రైడ్స్, నైట్ లైఫ్, ఇంకా సన్సెట్ వ్యూస్ వరకు ఇది ఒక కంప్లీట్ గోవా ట్రావెల్ గైడ్. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మనం గోవాకి రీచ్ అవ్వటానికి ఒకవేళ మనీ అఫోర్డ్ చేయగలిగితే ఫ్లైట్ అనేది బెస్ట్ ఆప్షన్. బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే ట్రైన్ ఆర్ బై రోడ్ ఈజీగా గోవాకి చేరుకోవచ్చు. మా జర్నీ హైదరాబాద్ నుండి స్టార్ట్ అయింది. డైరెక్ట్ టికెట్స్ దొరకపోవడంతో మేము వయా హూబ్లీ మీదుగా గోవాకి ట్రైన్లో ట్రావెల్ చేశాము. ఇది ఇంట్రెస్టింగ్ రూట్. చుట్టూ పచ్చని కొండలు, వెస్టర్న్ ఘాట్ మధ్యలో చీకటిగా ఉండే టనెల్స్, ఇంకా దూద్సాగర్ వాటర్ ఫాల్స్, ఇలా సిటీ లైఫ్లో ఉండే పొగ, సౌండ్స్ అన్నీ మర్చిపోయి ప్రకృతి ఒడిలో ప్రయాణిస్తున్నట్లు ఉంది. ఓకే, మేమైతే హోటల్కి చేరుకున్నాము. మా హోటల్ క్యాండోలియం బీచ్కి చాలా దగ్గరగా, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. మేము చెక్-ఇన్ అవ్వగానే ఫ్రెష్ అప్ అయి వెంటనే బీచ్కి వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, క్యాండిలియం బీచ్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఉదయాన్నే సముద్రం దగ్గరికి వస్తే ఆ ఉండే ఫీలింగే వర్ణించలేం. ఇక్కడ శాండ్ చాలా సాఫ్ట్గా గోల్డెన్ కలర్లో మెరుస్తుంది. వేవ్స్ వచ్చి కాళ్ళను తాకుతుంటే ఆ చల్లదనం మనసుకి చాలా హాయినిస్తుంది. నార్త్ గోవాలో ఇంత పీస్ దొరకడం చాలా అరుదు. మార్నింగ్ బీచ్ వైబ్స్ అయితే చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. కొంతసేపు మేము అక్కడే స్పెండ్ చేసి హోటల్కి వచ్చాము. మేము స్టే చేసిన రూమ్ అయితే ఇదే. ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసి కాసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ వరకు ఫుల్ ఎనర్జీతో రెడీ అయ్యాము. మేము బాగా బీచ్కి క్యాబ్లో వెళ్ళాము. ఇక్కడ ఓలా, ఊబర్ యాప్స్ పనిచేయవు. ఇక్కడ ఉన్న ఓన్లీ ఆప్షన్ లోకల్ ట్యాక్సీ స్టాండ్ దగ్గర క్యాబ్ మాట్లాడుకోవడం. లేదంటే బెస్ట్ ఆప్షన్
గోవా మైల్స్ యాప్. ఇందులో లోకల్ ట్యాక్సీతో కంపేర్ చేసుకుంటే క్యాబ్ చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. గోవాలో సన్సెట్ అవ్వగానే నార్త్ గోవా నిద్రలేస్తుంది. అసలు గోవా అంటే ఏంటో ఇక్కడే బాగా బీచ్ దగ్గర తెలుస్తుంది. ఫుల్ లైట్స్, లౌడ్ మ్యూజిక్ అండ్ టేస్టీ ఫుడ్. బాగా బీచ్ వైబే వేరు. ఉదయం చూసిన గోవా వేరు, ఇప్పుడు చూస్తున్న గోవా వేరు. బాగా బీచ్ రాత్రి అయితే చాలు ఒక కొత్త ప్రపంచంలా మారిపోతుంది. మేము ఒక మంచి షాప్ చూసుకొని అక్కడ కూర్చున్నాక కాలి కింద చల్లటి ఇసుక, ఎదురుగా సముద్రం నుండి వచ్చే అలల సౌండ్, టేబుల్ మీద వేడివేడిగా వచ్చిన ఫుడ్ తింటూ బాగా ఎంజాయ్ చేశాము. లైట్స్ని ఎంజాయ్ చేస్తూ, మ్యూజిక్కి డ్యాన్స్ చేస్తూ, ఫుడ్ని టేస్ట్ చేసి ఆ నైట్ని ఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. ऐसे होता है, पानी पानी होता है. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక హెల్దీ నోట్తో మా హోటల్లోనే జరిగిన యోగా సెషన్లో పార్టిసిపేట్ చేశాము. ఇలా ఫుల్ ఎనర్జీతో మా డే టు స్టార్ట్ అయ్యింది. గోవాని ఎక్స్ప్లోర్ చేయాలంటే కార్ కంటే కూడా స్కూటీ బెస్ట్ ఆప్షన్. సో మేము స్కూటీస్ రెంట్కి తీసుకున్నాం. స్కూటీకి డైలీ 400 to 500 ఛార్జ్ చేస్తారు. మా ఫస్ట్ స్టాప్ అంజనా బీచ్, ఇంకా ఫేమస్ ఎవా కెఫే. గోవాలో మిగతా బీచ్లకి అంజనా బీచ్కి చాలా తేడా ఉంది. ఇది మామూలు శాండీ బీచ్ కాదు, ఇది ఒక రాకీ బీచ్. ఇక్కడ సముద్రపు అలలు వచ్చి ఆ నల్లని రాళ్ళను తాకుతున్నప్పుడు చూడడానికి చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మేము ఎవే కెఫేకి వచ్చాము. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. సోషల్ మీడియాలో మీరు ఈ కెఫేని చాలాసార్లు చూసి ఉంటారు. ఇక్కడ వ్యూ చూస్తుంటే యూరోప్లో ఉన్నామేమో అనిపిస్తుంది. ఫొటోస్కి మాత్రం ఇది పర్ఫెక్ట్ స్పాట్. నెక్స్ట్ మనం హిస్టరీలోకి వెళ్దాం. ఫస్ట్ అగోడా ఫోర్ట్, ఇంకా లైట్ హౌస్ విజిట్ చేసాం. ఇక్కడ ఉన్న లైట్ హౌస్ ఏసియాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్. ఈ లైట్ హౌస్ మీద నుండి అరేబియన్ సీని చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. దీని పక్కనే ద మెజెస్టిక్ అగోడా ఫోర్ట్ ఉంటుంది. ఇది గోవాలో ఉన్న పోర్చుగీస్ ఫోర్ట్స్లో ఇది చాలా ముఖ్యమైనది. ఇది 17th సెంచరీలో పోర్చుగీస్ వాళ్ళు కట్టిన ఫోర్ట్. అప్పట్లో డచ్ వాళ్ళు ఇంకా మరాఠాల నుండి గోవాని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది కట్టారు. అయితే ఈ ఫోర్ట్కి మరో ఇంట్రెస్టింగ్ సైడ్ కూడా ఉంది. ఈ బ్యూటిఫుల్ వ్యూ వెనకాల ఒక చీకటి చరిత్ర కూడా ఉంది. ఇదే అగోడా జైల్.
2015 వరకు, అంటే మొన్నటి వరకు కూడా ఇది సెంట్రల్ జైలుగానే ఉండేది. ఇప్పుడు మ్యూజియంగా మార్చారంట. మీరు ఈ ఫోర్ట్కి వస్తే మాత్రం ఆఫ్టర్నూన్ టైంలో ప్లాన్ చేసుకోకండి, ఎందుకంటే ఎండ చాలా హెవీగా ఉంది. అసలు మేమే తట్టుకోలేకపోయాము. ఒకరు ఇక్కడ రావాలనుకుంటే మార్నింగ్ ఈవినింగ్ బెస్ట్ టైం అనమాట. నెక్స్ట్ మేము ఇక్కడ నుండి ఓల్డ్ గోవాకి వెళ్తున్నాము. గోవా అంటే జస్ట్ బీచెసే కాదు, స్పిరిచువల్ వైబ్స్ కూడా ఉంటాయి. మొదట మనం బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చిని చూద్దాం. దీని స్పెషాలిటీ ఏంటంటే బయట గోడలకు ప్లాస్టరింగ్ ఉండదు, ఆ ఎర్రటి రాళ్ళు అలాగే కనిపిస్తాయి. అందుకే ఇది చూడడానికి చాలా యూనిక్గా ఉంది. ఇది కేవలం చర్చి మాత్రమే కాదు, ఒక అద్భుతం. ఎందుకంటే సెయింట్ జేవియర్ గారి బాడీని దాదాపు 450 years నుండి ప్రిజర్వ్ చేసి ఉంచారట. ఈ చర్చికి జస్ట్ ఎదురుగానే సే క్యాథెడ్రల్ చర్చ్ ఉంది. ఇది ఏసియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ చర్చ్. ఈ రెండు చర్చెస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. నెక్స్ట్ మేము ఇక్కడ నుండి ఈవినింగ్ టైం కల్లా ఫౌంటైనెస్కి వెళ్ళాము. ఇది లాటిన్ క్వార్టర్స్. మనం ఇండియాలో ఉన్నామా లేక యూరోప్లో ఉన్నామా అని డౌట్ వచ్చే ప్లేస్ ఈ ఫౌంటైనెస్. ఇక్కడ చుట్టూ చూడండి, హౌసెస్ అన్నీ కూడా ఎల్లో, బ్లూ, రెడ్, గ్రీన్ ఇలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ప్రతి ఇల్లు కూడా ఒక ఆర్ట్ పీస్లా ఉంది. ఇది ఫోటోగ్రఫీ లవర్స్కి హెవెన్ అని చెప్పొచ్చు. ప్రతి కార్నర్ ఒక పెయింటింగ్లా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది. మేము ఇక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి చిన్నగా సన్సెట్ టైంకి రిటర్న్ అవుతూ మళ్ళీ హోటల్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయి నైట్ కల్లా కాలింగట్ బీచ్కి వచ్చేసాము. మార్నింగ్ నుండి ఫోర్ట్స్, చర్చెస్ అన్నీ తిరిగి ఫుల్గా టైర్డ్ అయిపోయాం. కానీ గోవాలో నైట్ పూట రూమ్లో కూర్చుంటే ఏం బాగుంటుంది, అందుకే కాలింగట్ బీచ్కి వచ్చాము. దీనిని క్వీన్ ఆఫ్ బీచెస్ అని పిలుస్తారంట. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ క్రౌడ్ అనేది ఎప్పుడూ ఎక్కువగానే ఉంటారు. బాగా బీచ్లో ఉండే లౌడ్ మ్యూజిక్, పార్టీ హడావిడి ఇక్కడ కొంచెం తక్కువగానే ఉంది, కానీ ఇక్కడ వైబ్ చాలా లైవ్లీగా ఉంది. బీచ్ నిండా వందల కొద్ది షాక్స్, వాటి లైటింగ్స్ సముద్రం మీద పడుతుంటే చూడడానికి చాలా బాగుంది. ఫ్రెండ్స్, కాలింగట్ బీచ్కి వెళ్ళే ముందు ఇక్కడ షాపింగ్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఈ లైన్ మొత్తం షాపింగ్స్కి అనమాట. ఇక్కడ దొరకందంటే ఏది లేనట్టుగా అన్నీ ఉన్నాయి. ఇక్కడ వేసుకునే డిఫరెంట్ పూల చొక్కాలు, లేడీస్ కోసం డిఫరెంట్ డ్రెస్సెస్ అన్నీ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ ఫ్రెండ్స్ కోసం మనం ఏమైనా తీసుకెళ్లాలనుకుంటే మాత్రం కీ చైన్స్, మ్యాగ్నెట్స్, హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఇక్కడ చాలా బాగుంది, డిఫరెంట్గా అనిపించింది. గోవాలో స్ట్రీట్ షాపింగ్కి ఇది మంచి అడ్డా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాళ్ళు రేట్స్ అయితే బాగా ఎక్కువగా చెప్తుంటారు, కానీ మనం ఖచ్చితంగా బార్గెనింగ్ చేసే తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 500 రూపీస్కి ఒక ఐటెం చెప్పారంటే మనం 200 నుండి 250 వరకు అలా మనం బేరమాడడం స్టార్ట్ చేయాలి. అలా చేస్తేనే ఇక్కడ మనకి డీల్స్ అనేది మంచిగా జరుగుతాయి. మేము స్టే చేసిన హోటల్ అయితే కోకో హెరిటేజ్ రిసార్ట్. ఒకవేళ మీకు ఏదైనా ట్రావెలింగ్ ప్యాకేజ్ కానీ హోటల్ అకామిడేషన్ కానీ కావాలనుకుంటే డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి.
సో ఈరోజు మేము నార్త్ గోవాను వదిలేసి సౌత్ గోవాకి స్టార్ట్ అయ్యాము. ఇంకా నార్త్ గోవాలో చూడాల్సిన ప్లేసెస్ ఇంకా ఉన్నాయి. మనకి టైం ఉంటే కనుక మనం అక్కడ ఆరంబల్ బీచ్, చెపోరా ఫోర్ట్, వాగటార్ బీచ్ ఇంకా ఇలాంటివి చాలా ప్లేసెస్ ఉన్నాయి. మనం టైంని బట్టి మనం అవి కూడా కవర్ చేసుకోవచ్చు. నార్త్ గోవాతో పోలిస్తే సౌత్ గోవా చాలా పీస్ఫుల్గా గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ మీకు క్లియర్గా తెలుస్తుంది. నార్త్ గోవా లౌడ్గా ఉంటే సౌత్ గోవా చాలా కామ్గా నేచర్కి దగ్గరగా ఉంటుంది. ఆ న్యారో రోడ్స్ మధ్యలో చుట్టూ కోకోనట్ ట్రీస్ మధ్య నుండి వెళ్తుంటే ఆ కిక్కే వేరు. ఆఫ్టర్నూన్ టైంలో ఒక కొత్త అడ్వెంచర్ ట్రై చేసాము, అదే కయాకింగ్. ఇప్పుడు మనం ఎలా కయాకింగ్ చేయాలనేది వాళ్ళు ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో మనం ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాటర్ కూడా మరీ లోతుగా అలా ఏమి ఉండవు. ఈ కయాకింగ్ చేయడానికి 1 hour టైం అయితే మనకి ఇక్కడ ఇస్తారు వాళ్ళు. और ऐसे लंबा खिंचाना तो थक भी नहीं सकते. कुछ लोग तो जोर से तो थक सकते. स्टॉप होती है, पीछे का पानी आगे तो क्या సీలో కాకుండా కామ్ రివర్ వాటర్ మధ్య నుండి కయాకింగ్ చేయటం అనేది చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఓన్లీ బర్డ్స్ సౌండ్ ఇంకా వాటర్ సౌండ్ అంతే. సిటీ నాయిస్కి చాలా దూరంగా ఉండే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. మా ఈ మొత్తం గోవా ట్రిప్లో మాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్గా అనిపించింది కయాకింగ్. ఇక్కడ నుండి మేము నెక్స్ట్ సన్సెట్ టైంకి కాబోదిరామాకి బయలుదేరాం. గోవా మొత్తంలో బెస్ట్ సన్సెట్ ఇక్కడే కనిపిస్తుంది. మీరు ఈ ఫోటోగ్రఫీ స్పాట్ని ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు. ఇది కాబోదిరామ్ దగ్గరే ఉంటుంది. మేము ఇక్కడైతే చాలా ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా తీసుకున్నాము. లైఫ్లో ఒక్కసారైనా ఈ వ్యూ చూడాల్సిందే, అంత అద్భుతంగా ఉంది ఇక్కడ. ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే సన్సెట్ టైంలో ఆకాశంలో రంగులు మారుతుంటే ఏదో మ్యాజిక్ జరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది. దీని పక్కనే ఉన్న ఫేమస్ కేప్ గోవా కేవ్కి వెళ్ళాము. రిటర్న్లో మా హోటల్కి దగ్గరలో ఉన్న బెనోలిన్ బీచ్ దగ్గర మేమైతే నైట్ టైం బాగా స్పెండ్ చేసాం. ఈ బీచ్లో అయితే శాండ్ చాలా సాఫ్ట్గా ఉంది, అలాగే మొత్తం కూడా సిల్వర్ కలర్లో ఉంది. ఇప్పుడు మేము నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్ళి మళ్ళీ నైట్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంకి కోల్వా బీచ్కి అయితే వచ్చేసాము. అది మా రూమ్కి దగ్గరలోనే ఉంది.
సౌత్ గోవాలోనే వన్ ఆఫ్ ద పాపులర్ అండ్ క్లీనెస్ట్ బీచ్ అనమాట ఇది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. మార్నింగే చాలాసేపు మేము అక్కడ టైం అయితే స్పెండ్ చేసాము. ఒకవేళ మీరు గోవాకి వస్తే ఇక్కడ క్యాష్యూస్ అయితే తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే ఇక్కడ అవి సైజ్ పెద్దగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి, చాలా చీప్గా కూడా దొరుకుతాయి. మేము కూడా షాపింగ్లో అయితే కొన్ని క్యాష్యూస్ అయితే తీసుకొని వచ్చాము. మీకు టైం ఉంటే ఇంకా టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇక్కడ సౌత్ గోవాలో మాంగేషి టెంపుల్, పాలెలిం బీచ్, అలాగే స్పైస్ ప్లాంటేషన్, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అది టైంను బట్టి మనం ఇంకా చూసుకోవచ్చు. రిటర్న్ జర్నీకి మేము బస్ బుక్ చేసుకున్నాము. బస్ జర్నీ కూడా చాలా కంఫర్ట్గా అనిపించింది మాకు. సో ఫ్రెండ్స్, ఇది మా గోవా ట్రిప్. నార్త్ గోవాలో ఎంజాయ్మెంట్, ఓల్డ్ గోవాలో కల్చర్, ఇంకా సౌత్ గోవాలో నేచర్ అన్నీ కూడా కవర్ చేసాము అనుకుంటున్నాం. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. ఈ వ్లాగ్లో మీకు బెస్ట్ పార్ట్ ఏదనిపించింది? నార్త్ గోవా పార్టీనా లేక సౌత్ గోవా నేచరా? కింద కామెంట్ చేయండి. గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో 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 వావ్.